Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. Sir. ఈరోజు జగన్ గారి ప్రెస్ మీట్ తర్వాత లాస్ట్లో చెప్పిన ఈ మావిగన్ అనే క్వశ్చన్కి ఆన్సర్ సోషల్ మీడియాలో ఎక్కువగా వెయిటేజ్ వచ్చింది. కానీ అది పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అంటే ఆబ్వియస్లీ అది మేమ్స్కి ట్రోల్స్కి దారితీస్తుంది. వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ కూడా వాళ్ళ పార్టీకి ఎవరైతే స్ట్రాటజీ డిజైన్ చేస్తున్నారో వాళ్ళని కొంచెం క్రిటిసైజ్ అయితే చేస్తున్నారు. ఎక్స్లో ఒకసారి మీరు చూస్తే నిజం చెప్పాలంటే మావిగన్ అనే కాన్సెప్ట్ మీద సీరియస్ పొలిటికల్ డిస్కషన్ జరగడం కన్నా ట్రోల్స్, మేమ్స్, సెటైర్స్ కంటెంటే ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 2019లో టీడీపీ గవర్నమెంట్ ఓడిపోయిన తరువాత జగన్ గారు తీసుకొచ్చిన ఈ 3 క్యాపిటల్ కాన్సెప్ట్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్ల మన ఆంధ్ర ప్రజల్ని పక్క రాష్ట్ర ప్రజలు మీకు అసలు రాజధానే లేదు, మీ రాజధాని ఎక్కడని చెప్పి మనల్ని కూడా కొంచెం హ్యూమిలియేట్ చేశారు. సోషల్ మీడియాలో అవ్వచ్చు అండ్ ఎవరైతే వేరే వేరే స్టేట్స్లో ఉంటున్నారో వాళ్ళు ఫేస్ చేశారు. ఇంకా ఆయన ఒక పాయింట్ చెప్పారు, అదేంటి అంటే మేనిఫెస్టోలో కూడా పెడతాము, దానికి కట్టుబడి ఉంటామని. ఇలా చెప్పడం వల్ల ఇప్పటి వరకు 3 రాజధానుల కాన్సెప్ట్ని సపోర్ట్ చేసిన వాళ్ళల్లో ముఖ్యంగా వైజాగ్ క్యాపిటల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కొంచెం అపోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కార్డర్ని పక్కన పెడితే ఎవరైతే టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి నెగిటివ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మావిగన్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల అసలు వైఎస్ఆర్సీపీ ఫైనల్ స్టాండ్ ఏంటి, 3 క్యాపిటల్సా, వైజాగ్ క్యాపిటలా లేక మావిగనా అనే కన్ఫ్యూజన్ జనాల్లో క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. రూలింగ్ పార్టీని వాళ్ళ గవర్నెన్స్ ఫెయిల్యూర్, కరప్షన్, అలిగేషన్స్, ప్రామిసెస్ అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం లాంటి అంశాలపై ఈ ఇరుకును పెట్టాల్సిన టైంలో వైఎస్ఆర్సీపీఏ అన్నెసెసరీగా కొత్త డిబేట్ని చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆ ఇష్యూస్ మీద డిస్కషన్స్ నడవాల్సిన ప్లేస్లో సోషల్ మీడియాలో మొత్తం కూడా ఇప్పుడు ఈ మావిగన్ ట్రోల్స్, మేమ్స్తో నిండిపోతుంది. పొలిటికల్ కమ్యూనికేషన్లో క్లారిటీ చాలా ఇంపార్టెంట్. మెసేజ్ క్లియర్గా లేకపోతే పాలసీ డిస్కషన్ కన్నా ట్రోలింగే ఎక్కువ జరుగుతుంది. ఫైనల్గా అమరావతి వర్సెస్ మావిగన్న అని చెప్పి జనాలకి ఒక హింట్ ఇచ్చారు. ఒకవేళ ఎవరైతే మావిగన్కి సపోర్ట్ చేస్తారో మాకు ఓటేయండి, అమరావతికి సపోర్ట్ చేస్తారో టీడీపీకి ఓటేయండి అని. ఇక్కడ జనాల్ని జగన్ గారు అయినా కన్ఫ్యూజ్ చేస్తున్నారా అంటే ఆయన ఒకవేళ 2029లో విన్ అయితే ఏది క్యాపిటల్ పెడతారనేది ఇంకా వైఎస్ఆర్సీపీలో కన్ఫ్యూజన్ ఉండిందా? డెవలప్మెంట్ పరంగా ఇప్పుడు ఈయన అమరావతికి ఎగెయిన్స్ట్గా ఉన్నారా లేదో అని అంటే ఆ 3 క్యాపిటల్స్ కాన్సెప్ట్, ఆ ఎజెండానే రాంగ్ అని ఫీల్ అవుతున్నారా అనేది కూడా జనాలు కొంచెం జనాలకి కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తుంది. డెవలప్మెంట్ ఆస్పెక్ట్గా ఆయన మావిగన్ గురించి కొంచెం స్ట్రాంగ్గా తీసుకెళ్తే బాగుండేది. కానీ అది ఆయన క్యాపిటల్గా చేద్దాం అనుకుంటున్నారా లేదు అంటే ఆ 3 క్యాపిటల్స్తో పాటు ఈ మావిగన్ని కూడా తీసుకెళ్తారా? సో లెట్స్ సీ వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది అనేది. థ్యాంక్ యూ. జై హింద్.